లాస్ట్ అండ్ ఫైనల్ కాల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్రెంటిస్ అండి. బ్యాంకుల్లో ఉద్యోగాలే కాదు, అప్రెంటిస్లు కూడా ఉంటాయి. ఇది గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ అండి. ఎనీ డిగ్రీ చదివిన వాళ్ళకి, ఏది గత 4 సంవత్సరాల్లో డిగ్రీ పాస్ అయ్యి బయటకు వచ్చాను, నేను ఇంకా ఏ అప్రెంటిస్ చెయ్యలేదు, కానీ బ్యాంకింగ్ సెక్టార్లో మంచి ఇంట్రెస్ట్ ఉంది, బ్యాంక్ ఉద్యోగం రాకపోయినా ముందు అప్రెంటిస్ కొట్టేస్తాను, ఆ తర్వాత బ్యాంకింగ్ సెక్టార్లో స్థిరపడిపోతాను, ప్రైవేట్ కానీ పబ్లిక్ సెక్టార్లో కానీ చాలా అవకాశాలు వస్తాయండి. అరుదుగా వస్తుంది అవకాశం. 400 ఉద్యోగాలు, జస్ట్ ఇంకా 48 అవర్సే ఉంది. ఆల్రెడీ గతంలో చాలాసార్లు నేను చెప్తున్నానండి, ఇంటర్న్షిప్ చేయండి మహాప్రభు, అద్భుతాలు జరుగుతాయి జీవితంలో అని చెప్పి. సో మరి ఈ జనవరి 10 లోపు అప్లై చేసేసుకోండి, ఇంకేం ఆలోచించొద్దు. క్వాలిఫికేషన్ చెప్పాను, ఎనీ డిగ్రీ, ఏజ్ వచ్చి 28 సంవత్సరాలు, ఇక ఎస్సీలకి 5 సంవత్సరాలు, బీసీలకి 3 సంవత్సరాలు ఉంది. ఫీజు కాస్త ఎక్కువ పెట్టారు, 800 పెట్టారు జనరల్ వాళ్ళకి, బీసీ వగైరా వీళ్ళకేమో 600 పెట్టారు. అయినా కానీ ఆలోచించొద్దు, అప్లై చేయండి. టెస్ట్ ఉంటుందండి, గుర్తుంచుకోండి, టెస్ట్ ఉంటుంది కదా అని చెప్పి భయపడిపోకర్లేదు. సింపుల్ టెస్ట్, అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ స్టడీస్ ఉన్నాయి కదా, ఇవే 100 క్వశ్చన్లకి 100 మార్కులు ఉంటాయి. 90 నిమిషాలు అంటే గంటన్నరలో రాయాల్సి ఉంటుంది. రాసేయొచ్చండి, ఇబ్బంది ఏమీ లేదు. ప్రీవియస్ పేపర్లు ఉన్నాయి, మోడల్ పేపర్లు ఉన్నాయి. ఒక్కసారి కాస్త కూర్చుంటే కుదురుగా సిలబస్ అంతా పూర్తి చేసేసి రివిజన్లు పెట్టేసుకొని మాక్ టెస్టులు రాసేస్తే, మాక్ టెస్టులు కూడా ఫ్రీగా ఇచ్చేవాడు ఉన్నారు కదా, మాక్ మెంటార్. సో మరి ఈ అవకాశాన్ని వదులుకోవద్దని చెప్తున్నాను. 13,000 ఇస్తారు నెలకి, 13,000 కదా అని చీప్గా చూడొద్దు. అంటే 1 సంవత్సరం పాటు అప్రెంటిస్ చేస్తే తర్వాత బ్యాంకింగ్ సెక్టార్లో కుదురుకునే అవకాశం చాలాసార్లు వస్తుంది, గుర్తుంచుకోండి. దేశం అంతా మళ్ళీ నేను ఇక్కడే చేస్తాననే వాళ్ళు అప్లై చేయొద్దు. అంటే మన లక్ బాగుంటే మనం ఉన్న ఏరియాలోనే వస్తుంది. గుజరాత్ నుంచి కేరళ దాకా కూడా పోస్టులు ఉన్నాయి. బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖలు ఉంటాయి కదండి, అక్కడ ఇస్తారు. ఇక డీటెయిల్డ్ నోటిఫికేషన్ కూడా నేను ఇక్కడ ఇచ్చేస్తున్నాను, కాస్త వెళ్ళి నోటిఫికేషన్ చదివేసుకోండి. మళ్ళీ చూద్దాంలే చేద్దాంలే అని ఆలోచించారంటే లాస్ట్ ఇయర్ ఏ దరిద్రం అయితే పట్టిందో అదే దరిద్రం అండి. మళ్ళీ ఇంకా ఏం పెట్టుకోవద్దు. సెక్టార్లో స్థిరపడాలి, పబ్లిక్ సెక్టార్లో అనుకుంటే అప్లై చేసేయండి అంతే. ఇక వదిలేయండి, లాస్ట్ ఇయర్ మైండ్ సెట్ని వదిలేసి ఫ్రెష్గా వచ్చేసేయండి. అన్నీ నేను చెప్తున్న ప్రతిదీ మీకు ఎలిజిబిలిటీ ఉండి ఇంట్రెస్ట్ ఉంటే ముందు అప్లై చేసేయండి. మన ప్రయత్నం మనం చేద్దాం, ఖచ్చితంగా వస్తుంది. రాదు అనుకోవడానికి ఏమీ లేదు. అందరూ కూడా గట్టిగా ప్రయత్నం చేసి సాధించిన వాళ్ళే. సో చేయకుండా ఎందుకు ఉండిపోవాలి? సో మరి మొత్తం డీటెయిల్స్ ఇచ్చేస్తున్నాను. దయచేసి ఇంకా కొంతమందికి ఎందుకో ఫాలో అవ్వాలనిపించట్లేదు, కాస్త ఫాలో అయిపోండి. షేర్ చేయండి, ఎవరికి షేర్ చేయాలో తెలియట్లేదు కదా, జస్ట్ ఒక లైక్ ఇవ్వండి, సరిపోతుంది, వెళ్ళిపోతుంది. వీడియో పంపించేస్తాడు అందరికీ. తెలుగు రాష్ట్రాల ప్రజలకి సమాచారం లేక ఇబ్బంది పడుతున్నారండి, అలాంటి వాళ్ళ కోసం ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్.